ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకనున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 గంటల్లో నాగర్ కర్నూలు, సిరిసిల్ల, రంగారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్. కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో ఉదయం పూట నమోదు అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంతో కిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో సిరిసిల్ల, నాగర్ కర్నూలు ఆ ప్రాంతాలలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అటు దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఉదయం పూట ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. దాంతో పాటుగా అటు మధ్యాహ్నం కాగానే కొంత వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, సాయంత్రం పూట ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి రావడానికి మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే కేరళ తీరాన్ని దాకడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరో 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని కూడా ఐఎండీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షాలు మాత్రం ప్రీ మాన్సూన్ రెయిన్స్ గా మనం చెప్పాలి. ఈ ప్రీ మాన్సూన్ రెయిన్స్ లో చూస్తే మాత్రం కిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో కావచ్చు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు మరో 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయినా కూడా తెలంగాణలో మాత్రం వడగాలులతో కూడినటువంటి ఎండ తీవ్రత అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కొంత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా కూడా ఉక్కపోత మాత్రం కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈసారి సూపర్ ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా కావచ్చు కొంత లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటున్నది కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ ఫాల్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి వర్షపాతం నమోదు కాదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో సూపర్ ఎలినినో ఏర్పడినటువంటి సందర్భంలో కొంత లోటు వర్షపాతం నమోదవుతుంది. దాంతో పాటుగా ఒక్కోసారి అతివృష్టి కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరో 2 గంటల్లో సిరిసిల్ల, నాగర్ కర్నూలు ఆయా ప్రాంతాల్లో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏంటి వంశీకృష్ణ, ఇప్పుడు ఈ వర్షాల రాకతో ఎండలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి అనుకోవచ్చా? లేదు, ఎండలు మాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం తక్కువనే అని చెప్పాలి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఇంకా రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశించినా కూడా వర్షాలు పడుతున్నా కూడా కొన్ని సందర్భాలలో ఈ వానాకాలంలో కూడా సూపర్ ఎలినినో ప్రభావం ఉంటుంది కాబట్టి భూ వాతావరణం కొంత వేడెక్కినటువంటి నేపథ్యంలో కొంత ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయడం జరిగింది. మేబీ అటు నవంబర్ నెల కల్లా కూడా ఈ సూపర్ ఎలినినో అనేది కొంత న్యూట్రల్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వర్షాకాలంలో కొంత లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కొంత ఎండ తీవ్రత కూడా ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, అంటే గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మొత్తం చూస్తే మాత్రం ఈసారి కొంత లోటు వర్షపాతం మాత్రం నమోదయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది.
ఎందుకంటే సూపర్ ఎల్నినో ప్రభావం అనేది ఉంది. గతంలో చూసుకుంటే మాత్రం దాదాపుగా సాధారణ కంటే కూడా అధికంగానే దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం అనేక సార్లు చూసాము. గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు వరుసగా 3 సంవత్సరాలు కూడా మే నెలలోనే అటు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాగినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ సంవత్సరం కొంత నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని ఆలస్యంగా తాకినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద లోటు వర్షం పాతం మాత్రం కొంత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే అంతటా ఒకే రకమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం తక్కువగా ఉంటుందంటూ కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చుతుంది. థ్యాంక్ యూ వంశీ.